ప్రైజ్ ద లార్డ్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి 181వ కీర్తన. రాజులకు రాజైన ఈ మన విభుని పూజా చేయుటకు రండి. ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవ్వరును లేరని, రాజులకు రాజైన ఈ మన విభుని పూజా చేయుటకు రండి. కరుణగల సోదరుండయ్యన ధరణికే తెంచెనయ్యా, స్థిరముగా నమ్ముకొనినా మన కొసగు పరలోక రాజ్యమును. రాజులకు రాజైన ఈ మన విభుని పూజా చేయుటకు రండి. నక్కలకు బొరియలుండే, నాకాశ పక్షులకు గూళ్ళుండేను, ఒక్కింత స్థలమైనను మన విభుని కెక్కడ లేకుండేను. రాజులకు రాజైన ఈ మన విభుని పూజా చేయుటకు రండి. ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవ్వరును లేరని, రాజులకు రాజైన ఈ మన విభుని పూజా చేయుటకు రండి. కీర్తనల గ్రంథము నుండి 87వ కీర్తన. కోరహ కుమారుల కీర్తన. గీతము. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. దేవుని పట్టణమా, మనుష్యులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. రాహాబును ఐగుప్తు బబులోనును నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను. ఫిలిష్తియా, తూరు, కూషులను చూడుము, వీరు అచ్చట జన్మించిరని అందరు. ప్రతి జనము దానిలోనే జన్మించననియు, సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచననియు సియోనును గూర్చి చెప్పుకొందురు. యెహోవా జనముల సంఖ్య రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించనని సెలవిచ్చును. పాటలు పాడుచు, వాద్యములు వాయించుచు, మా ఊటలన్నీయు నీ యందే ఉన్నవని వారందరూ. ఆమెన్.